కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం రోడ్డుకి టీడీపీ అడ్డంకిని సంబంధించి విషయాలు చెప్తున్నారు. ఏరా కొబ్బరి చెట్టు ఎక్కామంటే ఎవడో అంటాడు దూడ గడ్డి గారి కోసం. టీడీపీ ఏ రకంగా అడ్డంకి మీరు చెప్పండి. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 37 కోట్ల రూపాయలు నేను మంజూరు చేయించాను. టెండర్లు పూర్తి చేయించాము, పనులు ప్రారంభించాము. ఎన్నికలు ఆ రోజు ఆ టైం మీకు గుర్తుందో లేదో ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుగా వచ్చాయి. దానివల్ల కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. అధికారులు దాన్ని నిలుపుదల చేశారు. ఎమ్మెల్సీ కోడ్ ఆఫ్ ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియలోనే రెగ్యులర్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు ఇది కూడా వచ్చింది. షెడ్యూలు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఆ తర్వాత ఎన్నికలు జరగడం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్రతాసమైనటువంటి మెజార్టీతో రావడం అన్నీ జరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఏం చెప్పారు? 25% లోపు పనులైనవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. రద్దు చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీనా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా? చెప్పండి. ఆ రోజుకి మంత్రిగా ఎవరున్నారు? ధర్మాన కృష్ణదాస్ గారు. ఆయనే ఆర్ఎండ్బి శాఖ మంత్రి. ఆయనే ఆర్ఎండ్బి శాఖ మంత్రి అండి ధర్మాన కృష్ణదాస్ గారు. ఇక్కడ తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నాడు. ఎవరు రద్దు చేశారు? ధర్మాన కృష్ణదాస్ రద్దు చేశాడు. నేను రద్దు చేయడం తెలుగుదేశం పార్టీ అడ్డంకి ఏ రకంగా అవుతుంది? మీరు చెప్పండి. నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఏ రకమైన అడ్డంకి మేము కాంట్రాక్టర్ని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు మళ్ళీ అదే ఫండ్స్తో రివైజ్ చేసి మళ్ళీ ఇచ్చారు. కాంట్రాక్టర్కి బిల్లులు పే చేయాల్సింది తెలుగుదేశం ప్రభుత్వం ఉందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా? పనిచేసే కాంట్రాక్టర్ పేమెంట్స్ ఎవరు చేయాలి? తమ్మినేని సీతారాం అవినీతి ఆ రోడ్డుకి పని పూర్తి కాకపోవడానికి కారణం. కాంట్రాక్టర్ పనులు చేస్తామని తిరిగితే నా కమిషన్ ఎంతో తేల్చు, నా తేల్చే తప్ప నువ్వు పనులు ప్రారంభించడానికి వీల్లేదని ఒక 3 నెలలు 4 నెలలు అడ్డం పెట్టాడు. ఎంతో బేరం సెటిల్ చేసుకున్నారు. ఆ కొడుకు పెళ్ళికి కూడా కాంట్రాక్టర్ పాపం 1 కోటి రూపాయల వరకు చదివించుకున్నాడు. సీతారాం అవినీతికి ఈరోజు ఆ రోడ్డు మీద 32 చనిపోయారండి. 200 మంది క్షతగాతులు అయిపోయారండి. కళ్ళు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, చేతులు పోయిన వాళ్ళు, నడువిరిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఒకరి అవినీతికి ఈరోజు బలైపోయినటువంటి కుటుంబాలు ఇవి. ఎవరు ధర్మా ప్రసాద్ గారు కానీ ఆడుకుంటారా, లేదా తమ్మినేని సీతారాం ఆదుకుంటారా కుటుంబాలని? మొన్న ఒక కానిస్టేబుల్ ఆ విలేజ్ ఆయన చనిపోతే రాత్రి మీద ఆ ప్రజలందరూ ధర్నాలు చేశారు. మళ్ళీ ఆ మరుసటి రోజు ధర్నాలు చేశారు. మేము తెలుగుదేశం పార్టీ ధర్నాలు చేశాం, జనసేన పార్టీ ధర్నాలు చేశారు, భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేశారు. మేము రాజకీయ పార్టీలు ధర్నాలు చేసేటప్పుడేమో ప్రజలేమో చోద్యం చూశారు. ఈరోజు వాళ్ళకి నష్టం జరిగితేనో వాళ్ళ కుటుంబ సభ్యుడిని కోల్పోతేనో ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఇందులో ప్రజలతో కూడా తప్పు. ఎందుకు నిలదీయలేదు ప్రజాప్రతినిధుల్ని? ఒక మంత్రి ఉన్నాడు కదా ఇక్కడ, ఈ పక్కన మంత్రి, ఆ పక్కన స్పీకరు. వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో ఉన్న మంత్రి ఆఫ్టర్ ఒక 20 కోట్లు ఇచ్చి పని చేయించుకోలేకపోతే దేనికోసం ఆ మంత్రి పదవులు? ఎవరి కోసం ఆ మంత్రి పదవులు? ఎవరి కోసం ఈ స్పీకర్ పదవి? అంటే స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయడానిక, ప్రజల్ని హింసించడానిక? ప్రజలు నిలదీయాలి. వాళ్ళు వెళ్ళారు కదా గడపను ఏదైనా కార్యక్రమంకి వెళ్ళారు. ఎందుకు ప్రజలు నిలదీయలేదు వాళ్ళని? ఎందుకు ప్రజలు ప్రశ్నించలేదు? ప్రతిపక్షంగా మా బాధ్యత ఏంటి? లోపాలుంటే ఎత్తి చూపిస్తాం. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. అంతకుమించి మేమేం చేయగలం? మేమైనా శాంక్షన్ ఇస్తామా? లేకపోతే పనులు జరిగిన దానికి పేమెంట్లు కానీ ఇస్తామా? మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోడ్డుని 6 నెలల్లో పూర్తి చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈరోజు నేను చెప్తున్నా అండి, ఆ రోడ్డుని స్టేట్ హైవే నుంచి నేషనల్ హైవే అథారిటీకి ఆ రోడ్డుని కూడా అప్పచెప్తా. ఏదైతే కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం రోడ్డు సిఎస్పి రోడ్డు ఉందో దానిని గతంలోనే నేను ప్రతిపాదనలు ఢిల్లీకి పంపించాం. నేను రామ్మోహన్ నాయుడు గారు కూడా మేము మొన్న కూడా గడ్కరీ గారిని కలిసాం. అది ప్రధానమంత్రి గారి పరిధి చూస్తున్నారని చెప్పారు. ఈసారి ఎట్లానూ ఎన్డీఏ మేము కలిసే ఉన్నాం కాబట్టి, ఎన్డీఏలో మేము కూడా భాగస్వాములు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డును 6 నెలల్లో పూర్తి చేసి రాబోయే రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కింద ఆ రోడ్డును అప్పచెప్తాం. 100 అడుగుల రోడ్డు చేయిస్తాం.